Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరి తరువాత తరం హీరోలు వచ్చినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే సాధారణంగా డైరెక్టర్స్ కథ రాసుకున్నప్పుడు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే మంగమ్మ గారి మనవడు సినిమాను కోడి రామకృష్ణ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని రాసుకోవడం జరిగింది. ఆయన చిరంజీవి దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల చిరంజీవికి కథ నచ్చక కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని డైరెక్టర్ని అడిగితే అది కోడి రామకృష్ణకు ఇష్టం లేక అక్కడి నుంచి వెనుదిరిగారంట. తరువాత ఆ కథను బాలకృష్ణ దగ్గరికి తీసుకెళ్లారంట. అయితే బాలకృష్ణకి ఈ సినిమా కథ బాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా సుహాసినిని సెలెక్ట్ చేశారు. అయితే మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి మనకు తెలిసింది. బాలకృష్ణకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకుంది మంగమ్మ గారి మనవడు సినిమా. దీంతో ఇప్పటికీ చిరంజీవి ఆ సినిమా ఎందుకు వదులుకున్నానా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారట. తన సన్నిహితుల దగ్గర ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారట. ఏదేమైనప్పటికీ కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు కొంతమందికి వరంగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.